నిన్న హైదరాబాద్ లోని బహిరంగ సభలో పాల్గొన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఆ సభ వేదికగా దేశ ప్రజలందరికీ కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బయట యుద్ధ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాబోయే ఒక ఏడాది వరకు ఎవరు కూడా బంగారం కొనుగోలు చేయవద్దు. ఎందుకు అనేది కూడా ఆయన చాలా క్లుప్తంగా చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. అలాగని చెప్పి ఇప్పటి వరకు ఉన్న వస్తువులు పాడేయమని నేను చెప్పను, కానీ ఇక నుంచి మనం కొనేటప్పుడు స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వండి. దిగుమతులు మనం తగ్గించుకోవాలి. బయట అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు దిగుమతుల మీద చాలా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఫలితంగా వాటి ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయి. అలాగని చెప్పి ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల మీద, దేశ ప్రజల మీద కూడా వేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు కేంద్రానికి కూడా ఇబ్బంది అవుతుంది, నష్టం వాటిల్లుతుందని. ఆల్రెడీ గ్యాస్ కష్టాలు, పెట్రోల్ డీజిల్ కష్టాలు ఆల్రెడీ మనం చూస్తున్నాం. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతానికి మన దేశంలో యుద్ధ ప్రభావం తీవ్రంగా లేకుండా ప్రస్తుతానికి కేంద్రం అయితే మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. ఉన్నటువంటి నిల్వల ఆధారంగానో లేదా ఇతర మిత్ర దేశాలతో సయోధ్య కుదుర్చుకుని అక్కడి నుంచి దిగుమతి చేసుకుని మొత్తానికి మేనేజ్ చేస్తుంది. బట్ కానీ మనం కూడా మన వంతు సహకారం అందించాలి. కార్లు, వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడండి, మెట్రోను వాడండి. నిన్న స్వయంగా నరేంద్ర మోదీ గారు అయితే ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది.